సో ఈ రోజు ఈ పర్టికులర్ ప్లేస్ లో ఎక్కడైతే ఉన్నామో ఇది రాజుస్ ఫేవరెట్ ప్లేస్. అబ్బబ్బా తీరిపోయే నిన్నాళ్ళు కన్న కళ. ఆర్డర్ ఇస్ రౌండ్ రౌండ్ అవి yes sir వడలు ఆర్డర్ పెట్టినా. it's not వడలు sir, it's donuts. చెప్పు బేబీ. నాకు డోనట్స్ ఇప్పించినందుకు ఐ లవ్ యూ బేబీ. ఏ నచ్చేస్తోందే నీతో ఉండే ప్రతి క్షణమే. ఆరారి రారో 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 రారి రా. హలో, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ StellaRaj777. స్విట్జర్లాండ్కి ఎందుకు వచ్చి అని చాలా మంది అనుకుంటారు కదా. స్విట్జర్లాండ్ అనేది నాది కాదు, రాజుస్ డ్రీమ్ ప్లేస్ అనమాట. లైఫ్లో వెళ్ళాలి స్విట్జర్లాండ్ అని డిసైడ్ అయిపోయినాడు. సో ఈరోజు ఈ పర్టికులర్ ప్లేస్లో ఎక్కడైతే ఉన్నామో ఇది రాజుస్ ఫేవరెట్ ప్లేస్. నాకన్నా ఆయన ఎంత ఆనందంగా ఉన్నాడంటే ఆయన ఆనందంకి అసలు అవధులు లేవని చెప్పాలా, అంత ఆనందంగా ఉన్నాడు. ఒకసారి రాజు ఫేస్ చూపిస్తా. సో ఆయన కోసం వచ్చినాము. ఫుల్ హ్యాపీ కదా, నీ డ్రీమ్ ప్లేస్కి వచ్చినాం. స్విట్జర్లాండ్లో నీకు ఇష్టమైన ప్లేస్ అంతా చాలా బాగుంది కానీ ఒక్కటి బాగాలేదు. ఇక్కడ ఏంది? నేను బ్యాగ్ వేసుకోవడం. నేను వేసుకోవట్లేదా బ్యాగ్? దూరం వచ్చి ఈ బ్యాగ్ మోపియానికి వచ్చినట్టుంది. సరే ఎన్నెన్నో అనుకుంటాం, అన్ని జరుగుతాయి ఏమిటి. నేను కూడా వేసుకుంటున్నా కదా బ్యాగ్. గిఫ్ట్ బిడ్డ స్లీపింగ్. సో ఎంత బ్యూటిఫుల్గా ఉంది అసలు, దేవుని సృష్టి ఇన్క్రెడిబుల్. సో ఇప్పుడు కొంచెం సేపట్లో రాజు ఫేవరెట్ ప్లేస్కి వెళ్ళబోతున్నాము. హ్యాపీయా? హ్యాపీ. ఫేవరెట్ ప్లేస్ అంటే స్విట్జర్లాండ్ ఫేవరెట్ ప్లేస్. ఒకటంటే పర్టికులర్ ఏముండదు, అన్ని ఫేవరెట్ ప్లేస్ ఉంటాయి. స్విట్జర్లాండ్ ఇట్ సెల్ఫ్ నీ డ్రీమ్ ప్లేసా? అయిపోయింది, డ్రీమ్ క్లియర్ అయిపోయింది. వెరీ గుడ్ క్లైమాక్స్ మ్యామ్, ఎంజాయ్ లైఫ్ పండగ. ఆ కనిపిస్తున్న ప్లేసే రాజు డ్రీమ్ ప్లేస్ అంట. ఫుల్ హ్యాపీ. ఒకటి కాదు, అన్ని స్విట్జర్లాండ్ ఒక ప్లేస్ అని కాదు. ఆనందం కవుదులు లేవా బేబీ? ఫుల్ హ్యాపీ రాజు అయితే. అసలు చెప్పాలంటే అక్కడ కనిపిస్తున్న ప్లేస్ ఊరికే యూట్యూబ్లో చూసేటోడు వెళ్ళాలని. సో ఫైనలీ వీఆర్ హియర్ ఇన్ స్విట్జర్లాండ్. ఇల్లు ఎంత బాగున్నాయి చూడండి ఫ్రెండ్స్. అసలు కళ్ళతో నేను చూస్తుంది ఇంత అందంని, ఇంత దేవుని సృష్టి అసలు ఎంత బ్యూటిఫుల్ ఉందంటే చెప్పలేము అసలు, అంత బ్యూటిఫుల్ ఉంది. హౌ బ్యూటిఫుల్ ద నేచర్ ఈస్ కదా. క్యాపిచినో ఇదైనా బాగుంటుందా? క్యాపిచినో అని చెప్పి మీద పడేసావు. తీసుకో అయ్యా, దిస్ ఫర్ యూ. ఆర్డర్ ఇస్ రౌండ్ రౌండ్ అవి yes sir వడలు ఆర్డర్ పెట్టినా. it's not వడలు sir, it's donuts. ఒక డోనట్స్ ని వడల పైన చక్కెర వేసేస్తాడు కదా, అది ఇంకా కొంచెం గట్టిగా వడల పైన చక్కెర వేసిస్తారు. డోనట్స్. ఓకే, దాట్స్ డోనట్స్ మై బాయ్. ఓకే, yes, thank you. ఎంజాయ్. Wow, favorite donuts baby. దీనికోసం ఐ లవ్ యూ, డోనట్స్ ఇప్పించినందుకు. థ్యాంక్ యూ. ఇది బాగుంటుంది. సో ఇదే వాటర్ ఫాల్స్ అనమాట, రాజుకి ఫేవరెట్. ఎప్పుడు వీడియోస్లో చూస్తూ ఉంటాడు. సో ఇది లాట్రబ్రూన్ విలేజ్ లోపల ఉంటుంది. సో ఇక్కడ మేము అనుకున్నంత బాగా ఏం ఫొటోస్ దిగలే, సన్నీ టైం కాబట్టి, బట్ కళ్ళతో చూసినందుకు చాలా హ్యాపీ అనిపించింది మాకు. మీ ఫేవరెట్ ప్లేస్ యాక్చువల్లీ ఇంకా పైకి వెళ్ళాలి, ఆడికి పోవాలి, కానీ నాకు ఓపిక లేదు. రాజుని వెళ్ళేసి రమ్మన్నా. నేను అంత సీన్ లేదు, ఇప్పుడు నేను పోమన్నా. చెప్పు బేబీ. నాకు డోనట్స్ ఇప్పించినందుకు ఐ లవ్ యూ బేబీ. ఏ నచ్చేస్తోందే నీతో ఉండే ప్రతి క్షణమే. మా బిడ్డ కాదు, నీకు ఇంత దూరం వచ్చినావు కదా, దేశం నీకేమనిపిస్తుంది? ఏమనిపిస్తలే, నీ డ్రీమ్ ప్లేస్, యు ఆర్ ఎక్సైటెడ్. కానీ నేను లేకపోతే రాజు ఆగమైతే. ఎందుకు? సరే బేబీ, స్పానిష్ లో మాట్లాడు, జర్మన్ లో మాట్లాడు, ఫ్రాన్స్ లో మాట్లాడు, ఇంగ్లీష్ లో మాట్లాడు. అవన్నీ నేను మాట్లాడే కదా అనుకుంటారు అందరు. సో ఇక్కడ స్పానిష్ వచ్చి ఫ్రెండ్స్ నాకు
వస్తుంది. అవును, నిజమే. సో ఇక్కడ ఇవి మీరు చూస్తున్నారా, ఇదేమి ఫ్లవర్ గార్డెన్ కాదండి, ఇవి సమాధులు, గ్రేవ్ యార్డ్ అనమాట. స్విట్జర్లాండ్లో గ్రేవ్ యార్డ్ ఇంత బ్యూటిఫుల్గా ఉంటుంది. స్విట్జర్లాండ్లో కాదు, అమెరికాలో కూడా గ్రేవ్ యార్డ్స్ చాలా బ్యూటిఫుల్గా ఉంటాయి. సో అక్కడ చాలామంది ఫొటోస్ కూడా దిగుతున్నారు. మన దగ్గర సమాధుల దగ్గర ఫోటోలు దిగమంటే భయపడతారు, బట్ అబ్రాడ్లో చాలా బాగుంటాయి, అవి చాలా బ్యూటిఫుల్గా ఉంటాయి అనమాట. సో ఇక్కడ వ్యూ చూడండి ఎంత బాగుందో. సో ఈ లేన్ చాలా నచ్చిందని చెప్పి ఇక్కడ కొన్ని పిక్చర్స్ దిగినాం మేము. సో యాక్చువల్లీ మేము లాట్రబ్రన్ విలేజ్కి వచ్చింది గిఫ్టీ రివీలింగ్ ఫోటోషూట్ చేద్దామని. సో ఆమె అప్పుడే నిద్రలకి లేసింది. సో ఆమెను కొంచెం డైవర్ట్ చేయాలని చెప్పి ఇక్కడ కిడ్స్ ప్లే జోన్ లాగా ఉంటే ఇక్కడ పాపని కూర్చోబెట్టి కొంచెం ఆ నిద్ర నుంచి డైవర్ట్ అవ్వాలని చెప్పి ఇక్కడ ఆడిపిస్తున్నాము. సో ఫ్రెండ్స్, మేము లాట్రబ్రెనాన్ విలేజ్లో ఉన్నాం అనమాట. ఇక్కడ ఇల్లులు, అక్కడ ఫాల్స్ చెప్పి అన్నీ చూస్తుంటే ఇక్కడ ఈచ్ అండ్ ఎవ్రీ కార్నర్ ప్రతిదీ సూపర్బే. సో మాకు ఈ సెటప్ కొంచెం మంచిగా నచ్చింది అనమాట. అంటే ఇక్కడ బ్యాక్గ్రౌండ్లో మౌంటైన్స్ రావడము, ఇక్కడ చిన్న రివర్, అండ్ ఇక్కడ ఈ సెటప్ చాలా బాగా అనిపిస్తుంది. సో లెట్స్ సీ హౌ ద ఫైనల్ లుక్ టర్న్స్ అవుట్. మేము సింపుల్గా స్విట్జర్లాండ్కి రావడమే మాకు ఒక మెమరీ. సో ఇక్కడే సింపుల్గా చేద్దాం. ప్రతి కార్నర్ బ్యూటిఫుల్ కాబట్టి నువ్వు ఏ ఫ్రేమ్ పెట్టు హైలైట్ ఉంటుంది. సో లెట్స్ సీ హౌ ఇట్ గోస్. సో నేను ఇక్కడ సెటప్ స్టార్ట్ చేద్దామని చెప్పి బెలూన్స్ అన్నీ తీస్తుంటే ఈ బ్రిడ్జ్ మీదకి వెళ్ళి రాజు షూట్ చేస్తున్నాడు అనమాట. సో మళ్ళీ మా ప్లాన్ కొంచెం చేంజ్ ఉండే. సరే ఆమె ఇంకా నిద్ర నుంచి బయటికి వస్తలేదు, అంటే పిక్చర్స్ తీస్తున్నప్పుడు ఆమె సపోర్ట్ చేయాలి, నిద్ర నుంచి బయటికి రావాలని చెప్పి ఇక్కడ లంపకా ఫామ్ అనమాట పక్కనే ఉండే, రివర్ పక్కనే. సో ఇక్కడ మేము 7 ఫ్రాన్స్ ఇచ్చి లోపలికి వెళ్ళాము. సో ఈ అనిమల్స్ వచ్చేసి వీటి పేరు లంపకా అనుకుంటా, నాకు అంత ఐడియా లేదు, బట్ చాలా బ్యూటిఫుల్ ఉండే. సో వెళ్ళి అక్కడ అవి చూడగానే గిఫ్ట్ చాలా ఎక్సైట్ అయ్యింది. సో మేము ఇక్కడ 7 ఫ్రాన్స్ కట్టి లోపలికి వెళ్ళినాము. ఫొటోస్ దిగొచ్చు, వాటికి ఫీడ్ చేయొచ్చు అని చెప్పినారనమాట. సో నేను చూడగానే కొంచెం భయపడ్డా, నేనైతే ఏం ముట్టుకోనని చెప్పి రాజుకి చెప్పిండే. అంటే అవి కట్టేసలేవు కదా, వచ్చి మీద పడతాయేమో అన్న టెన్షన్ అయింది నాకు. బట్ చాలా డిఫరెంట్గా ఉన్నాయి వీటివి. ఎగ్జాక్ట్ వీటిని ఏమంటారో నాకు తెలీదు, లంపకా అని అంటారని నేను అనుకుంటున్నా, బికాజ్ లంపకా ఫామ్ అని పెట్టినారు కదా. సో ఆ గ్రాస్ తీసుకొచ్చి రాజుకి ఇస్తే రాజు ఫీడ్ చేస్తాడు. గిఫ్ట్ వ్యూ, అది ఆ సీనరీ ఎంత బాగుంది కదా. ఫ్రేమ్ అయితే గిఫ్ట్ చూస్తుంది, ఫీడ్ చేయలేకపోతుంది, కానీ ఆమెకి చాలా ఆనందం. వాళ్ళ డాడీ లాగానే కొంచెం తక్కువ ఎక్స్ప్రెసివ్ అనమాట. సో ఇక్కడ ఫీడ్ చేసేసి సరే తర్వాత నేను కూడా ఫీడ్ చేస్తా అని చెప్పి కొంచెం ధైర్యం తెచ్చుకొని నేను కూడా ట్రై చేద్దామని డిసైడ్ అయిన ఉండే. సో రాజు ఉండే చెయ్యు ఏం కాదు అని చెప్తే మళ్ళీ వాళ్ళు గ్రాస్ తెచ్చి నాకు ఇస్తే ఫీడ్ చేస్తుండే. సో అవి ఆమె చెప్పింది ఆల్రెడీ, ఫుడ్ ఉంటేనే అవి మీ దగ్గరకు వస్తాయి, అప్పుడే యూ క్యాన్ క్లిక్ పిక్చర్స్ అని చెప్పి. సో ఫుడ్ టైంకి వస్తాయి అన్నమాట. సో అట్లా లంపకా ఫామ్ నుంచి వచ్చి ఆమె అప్పటికి కొంచెం సెట్ అయిపోయింది. మేము పిక్చర్స్ తీసిన కొంచెం సేపు అయినా ట్రస్ట్ మీ చాలా సపోర్ట్ చేసింది. టచ్ వుడ్ ఎంత సపోర్ట్ చేసిందంటే బాగా ఆడుకుంది. సో ఈ పిక్చర్స్ అయితే రివీల్ అయినాయి కదా. సో ఎలా ఉన్నాయి, గిఫ్ట్ పాప ఎట్లుంది, ఎవరిలా ఉంది, డెఫినెట్లీ కామెంట్ చేయండి. సో మేము వచ్చేసి ఇంకా వెళ్దాము అని హోటల్కి వెళ్ళిపోదాం అనే టైంలో అక్కడ ఒక మురెన్ సిటీ ఉంది, పైన క్లౌడ్స్ దగ్గర కనిపిస్తుందా, పైకి వెళ్తే అక్కడ కూడా ఒక సిటీ ఉంటుందని చెప్పినారనమాట. సో సుష్మితకు కూడా చెప్పింది మురెన్ సిటీ కోసం. సో వెళ్ళి చూద్దామని చెప్పి మేము అనుకున్నాము, బట్ నాట్ షూర్ వెళ్తామో లేదో అనుకున్నాం. సో మేము అనుకున్నట్టే మురెన్ సిటీకి వెళ్తున్నాము. సో మురెన్ సిటీ అనేది లాట్రబ్రెనాన్ విలేజ్ నుంచి పైన ఉంటుంది అన్నమాట, టాప్లో. సో మేము అక్కడికి వెళ్ళాలి అంటే వీ హ్యావ్ టు గో బై కేబుల్ కార్ అనమాట. సో ఇది కేబుల్ కార్. చాలా వ్యూ అయితే ఎంత బ్యూటిఫుల్గా ఉందంటే చెప్పలేను. మీరే నా 100 సార్లు విన్నారు కదా బ్యూటిఫుల్ బ్యూటిఫుల్ అని, అంత బ్యూటిఫుల్ ఉండే వ్యూ అయితే. సో వెళ్తున్నాం పైకి, పైన ఎట్లుంటుందో చూడాలి. ఎక్సైటెడ్ యాక్చువల్లీ. బ్యూటిఫుల్. వావ్ బేబీ, ఏంది బేబీ ఇది? వావ్ సో హ్యాపీ. సో ఫ్రెండ్స్, వీఆర్ గోయింగ్ టు మురెన్ అనమాట, మురెన్. సో ఇది మాకు మా ఇటనరీలో అసలు లేదు,
ఇక్కడ అందరు వెళ్తున్నారని వెళ్ళినాం కేబుల్ కార్ తీసుకొని, కానీ ఎంత బ్యూటిఫుల్ ఉంది తెలుసా, చూపిస్తా చూడండి. సో మేము ఆ రోజే ఫస్ట్ అనమాట కేబుల్ కార్ ఎక్కడము. సో ఆ వ్యూ మాకు చాలా చాలా నచ్చి చాలా ఎగ్జైట్ అయినాము. ఇన్ఫాక్ట్ చెప్పాలంటే వాట్ ఎల్స్ ఐ నీడ్ అండి. చూడండి ఎంత బ్యూటిఫుల్ వ్యూ ఉందో. ఆ చెట్లు, క్లౌడ్స్, ఆకాశం అన్నీ కలిసిపోయినాయని. ఎవరైనా స్విట్జర్లాండ్ వెళ్ళాలనుకుంటే మాత్రం డోంట్ మిస్ టు విజిట్ మురెన్ సిటీ. అది చాలా చిన్న సిటీ, చాలా సైలెంట్ సిటీ, బట్ చాలా బ్యూటిఫుల్. చూడండి ఆ వ్యూ ఎంత బాగుందో. ఇది మాకు కేబుల్ కార్ ఎక్కాక మళ్ళీ ఒక ట్రైన్ ఎక్కాలన్నమాట. సో ఆ ట్రైన్ వ్యూ అనమాట. బేబీ ఎట్లా ఫీల్ అవుతున్నావు? అన్ఎక్స్పెక్టెడ్ అవుతున్నది. మురెన్ అనేది మన లిస్ట్లోనే లేదు. వీఆర్ గోయింగ్. అసలు వ్యూ ఎట్లుంది బేబీ? స్విట్జర్లాండ్ అంటేనే బాగుంటుంది. మేఘాలు, ఆకాశం అన్నీ కలిసిపోయినాయి. గిఫ్ట్కి డాడీయే కావాలి. డాడీ బిడ్డ తయారవుతుంది, మా అమ్మ వద్దు. బేబీ ఏంది? వావ్, సో బ్యూటిఫుల్. బేబీ ఇదే ఎట్లుంటే మనం వెళ్ళబోయే ఆ టాప్ ఆఫ్ యూరోప్ ఎట్లుంటే చూడు. ఇక్కడైతే చూడండి మొత్తం క్లౌడ్స్ వచ్చేసినాయి. అక్కడ కొన్ని ఇల్లులే ఉన్నాయి, క్లౌడ్స్ వచ్చేసినాయి. అక్కడ అనిమల్స్ కూడా వెదర్కి చాలా సెట్ అయిపోతాయి అన్నమాట. ఇంకా అక్కడనే పుట్టి అక్కడనే ఉంటాయి కాబట్టి ఆ వెదర్కి అవి సెట్ అయిపోతాయి. నాకు చలి పెడుతుంది, చలి పెడతలే. సో మేము మురెన్ సిటీలో ఉన్నాము. ఇది చాలా చిన్నది, పెద్దది నాకు తెలియదు, కానీ చాలా సైలెంట్, చాలా 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 బ్యూటిఫుల్గా ఉంది. అసలు మేము ఇక్కడికి ఆఫ్టర్నూన్ వచ్చింటే బాగుంది అనుకుంది. ఇప్పుడు మేము 4:30 అవుతుంది, బట్ స్టిల్ అసలు ఏముంది ఇంకా ఆకాశం, మౌంటైన్స్, క్లౌడ్స్. యా లైఫ్ దే. నేను ఒక్కడే చెప్పాలా, లైఫ్లో ఒక్కసారైనా స్విట్జర్లాండ్ చూడాలా. అసలు బ్యూటిఫుల్ తెలుసా, ఎంత బ్యూటిఫుల్ అంటే ఇంకేముంది. మేఘాలు కలిసిపోయినాయి, మౌంటైన్స్ కలిసిపోతున్నాయి, చెట్లు కలిసిపోతున్నాయి. నా కళ్ళకైతే ఇట్లా సాటిస్ఫాక్షన్. మురెన్ ఇస్ ద బెస్ట్ సిటీ. స్విట్జర్లాండ్ రావాలనుకున్న వాళ్ళు ఇది రండి. లౌటర్బ్రూనెన్ విలేజ్ దగ్గర కేబుల్ కార్ ఎక్కి ఉంటుంది, సూపర్ ఉంటుంది. డాడీ డాటర్ ఇన్ ద మురెన్ సిటీ. ఎంత బ్యూటిఫుల్ ఉందంటే చెప్పలేము అసలు, చాలా బ్యూటిఫుల్ ఉంది. సో ఇక్కడ రాజు గిఫ్ట్ని తీసుకొని ఎండికి వెళ్ళిపోతున్నాడు. నాకు కొంచెం భయం అయింది, బట్ ద వ్యూ ఈజ్ సో బ్యూటిఫుల్ అనమాట. సో మేము వెళ్ళింది 4 o'clockకి. మనకి ఈడ 4 అంటే ఎంత ఎండ్ ఉంటుంది, అక్కడ 4కి. ఇంకా అది టాప్లో ఉంది, కింద నుంచి పైకి వెళ్ళినాం మేము ఒక కేబుల్ కార్ ట్రైన్ యూజ్ చేసి. కాబట్టి అప్పటికి క్లౌడ్స్ వచ్చేసినాయి, ఇట్లా ఫాగ్ వచ్చేసింది. చెప్పాలంటే మొత్తం ఫాగ్ వచ్చి చాలా చలి అనిపించి మేము కంప్లీట్ సిటీ అయితే చూడలేదు. ఎందుకు పాపతో రిస్క్ అని. ఈవెన్ దో గిఫ్ట్ మాకు సపోర్ట్ చేస్తున్నా కూడా రిస్క్ చేయొద్దు, మాకైతే లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్ అని చెప్పి వెళ్తుండే. ఈ చెస్ బోర్డ్ చూడండి, మన చెస్ బోర్డ్ పెద్దగా ఉంది, అవి తీయొచ్చలేదని చెప్పి చెక్ చేసిన అనమాట. అండ్ ఇక్కడ కొన్ని స్టాల్స్ కొన్ని క్లోజ్ అయిపోయి ఉన్నాయి. అదే చెప్పినా కదా, చాలా సైలెంట్, క్రౌడ్ చాలా తక్కువ. ఇది చూసినాక అసలు మేము ఇక్కడ ఫోటోషూట్ చేస్తుంటే బాగుండు అనిపించింది, బట్ సన్నీ టైంలో మేము చేయలేము, ఫేసెస్ ఇదవుతాయి అని చెప్పి మేము అనుకున్నాము. చాలా బ్యూటిఫుల్ ఉంది ఫ్రెండ్స్ మురెన్ అయితే. కానీ మేము 4కి వచ్చినందుకు కొంచెం కూల్ ఉంది. ఆఫ్టర్నూన్ వచ్చుంటే ఓకే అనుకుంటా. ఇది చూడండి. సో ఇది ఇక్కడ ట్యాప్ వాటర్స్ అనమాట. ఇవి ఇట్లనే ఉంటాయి, కనిపిస్తుంది కదా ఈ చెక్క, ఇక్కడ నింపుకొని తాగేయడమే అనమాట. అలా మురెన్లో అవ్వలేదు, మన స్విట్జర్లాండ్లో డౌన్ పార్ట్లో ఓకే. ఈ మురెన్ అనేది చాలా టాప్లో ఉంది. అండ్ మేము ఇంకొకటి టాప్ ఆఫ్ యూరోప్ వెళ్దాం అనుకుంటాం. ఇమాజిన్ మురెన్ ఎట్లుంటే టాప్ ఆఫ్ యూరోప్ ఎట్లుంటుందో. అందరు అనొచ్చు పాపతో ఇంత రిస్క్ చేస్తున్నారని, బట్ వీ టుక్ ఆల్ ద ప్రికాషన్స్ ఫ్రమ్ ద డాక్టర్. మీకన్నా మాకు మా బిడ్డ మీద ఎక్కువ శ్రద్ధ ఉంటుంది, అన్నీ తీసుకున్నాం. అండ్ రియలీ యాక్సెప్ట్ టు హర్ డాక్టర్. ఎంత మంచిగా ఉంటుందంటే నాట్ ఎట్ ఆల్ ట్రబులింగ్. పాలకి నిద్రకి మాత్రం ఏడుస్తుంది. రెస్ట్ ఆఫ్ ద టైమ్ షీ ఈజ్ ఎంజాయింగ్ లైక్ హెల్త్. ఓకే ఫ్రెండ్స్, ఏమైంది? నాకు సలివేట్ మైండ్ పనిచేస్తుంది. అబ్బా ఒక్కరోజుకి అమెరికాలో ఇట్లానే ఉంటుంది మొత్తం. నేను ఎట్లుంటున్నా? ఓకే ఫ్రెండ్స్, బాయ్. నేను మా ఆయనతో డిస్కస్ చేస్తుంది ఏంటి తెలుసా ఫ్రెండ్స్, స్విట్జర్లాండ్లో మేము చూసేది ఏంటి అంటే హెల్పింగ్ నేచర్.
అది ఎవరైనా కానీ ఎంత హెల్ప్ చేస్తారంటే అడ్రస్ అడగడంలో కానీ ఏదైనా చాలా హెల్పింగ్ నేచర్. అసలు ప్రతి చిన్నది దే గివ్ అంటే దే ఆర్ లైక్ వీఆర్ హియర్ టు హెల్ప్ యూ అంటారు. వెరీ నైస్, స్వీట్ ఆఫ్ దెమ్ యాక్చువల్లీ. బేబీ హ్యాపీ? యువర్ డ్రీమ్ ప్లేస్ స్విట్జర్లాండ్. నేను హ్యాపీ అని చెప్పి గత 3 days బ్యాక్ నేను 3 days నుంచి ఏం చెప్తున్నా? హ్యాపీ నేనేం చెప్తున్నా 3 days నుంచి? చెప్పు. వాట్ ఆమ్ ఐ సేయింగ్ ఫ్రమ్ 3 days? తెలీదు, గుర్తులేదు, మర్చిపోయా. కాదు, ఐమ్ సేయింగ్ సంథింగ్ రైట్ ఫ్రమ్ 3 days. ఏం చెప్తున్నా? ఇందాక నువ్వు కేబుల్ కార్లో ఏం చెప్పినావు? 3 days నుంచి ఒకటే చెప్తున్నావు నువ్వు. బేసిక్గా ఇది నా డ్రీమ్ ప్లేస్. ఏమన్నా తెలుసా, నీ డ్రీమ్ ప్లేస్ కదా అందుకనే వచ్చినామన్నా. కానీ నా డ్రీమ్ కంటే ఈమె డ్రీమే ఎక్కువ అయిపోయింది. అది కాదు, లవర్గా వచ్చింటే బాగుండే. లవర్గా ఉన్నప్పుడు నువ్వు అమెరికా పోయినావు కదా బేబీ. లవర్స్గా వచ్చింటే ఇంకా చాలా ఎంజాయ్ చేసేటోళ్ళం. పేరెంట్స్గా ఫ్యామిలీగా వచ్చినా వీఆర్ వెరీ హ్యాపీ. కానీ గిఫ్ట్ రెస్పాన్సిబిలిటీ ఒకటి ఉంటుంది కదా, లేకపోతే ఇంకా ఫుల్ ఫోటోలు రీల్స్ చేసుకునేటోళ్ళం కదా. చెప్పు ఏంటి? సో అదనమాట ఫ్రెండ్స్, ట్రైన్ ఎక్కినాం. ఇప్పుడు నేను కర్రీ అయినా నువ్వు తెల్లగా ఉన్నావా? స్విట్జర్లాండ్ వాటర్ ఎంత ప్యూర్ ఉన్నాయంటే చాలా బాగున్నాయి. ఎందుకో ఫుల్ హ్యాపీ, లైక్ డ్రీమ్ ప్లేస్ ఫుల్ఫిల్ అయింది చూస్తుంటే. నీ డ్రీమ్ ప్లేస్ ఫుల్ఫిల్ అయింది. ఒకవేళ గిఫ్ట్ లేకుండా వచ్చింటే మేము ఇంకా ఎంజాయ్ చేసేటోళ్ళము, కానీ ఇప్పుడు కూడా ఎంజాయ్ చేస్తున్నాం. ఒక 70-80%, 20% పేరెంట్స్ ఫార్మాలిటీస్, రెస్పాన్సిబిలిటీస్. సారీ. అలాంటివి స్విట్జర్లాండ్కి వచ్చినా అంటే సో ట్రైన్లో అట్లా మేము కొంచెం ఫన్ చేసుకుంటూ అట్లా మా డే ఎండ్ అయిపోయింది అనమాట. పిక్చర్స్ అయితే ఇన్స్టాలో పోస్ట్ చేసినాం. చూడని వాళ్ళైతే ప్లీజ్ వెళ్ళి చూడండి. StellarRaj777 ఇన్స్టా ఐడి. అండ్ ఇంకా మంచి వ్లాగ్స్తో, టాప్ ఆఫ్ యూరోప్ ఆ వ్లాగ్స్తో మేము ముందుకు వస్తాము. ఆ ప్లేసెస్ కూడా చాలా బ్యూటిఫుల్గా ఉంటాయి. అండ్ ఈ పిక్చర్స్తోనే మేము గిఫ్ట్ని రివీల్ చేసినాం అనమాట. సో ఫైనలీ గిఫ్ట్ కూడా రివీల్ అయింది. చాలామంది కామెంట్స్ చేసినారు కదా, అదనమాట. సో ఈ వ్లాగ్ కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు StellarRaj777. ఇంకా మంచి వీడియోతో ముందుకు వస్తాను. అంటిల్ దెన్ బై, టేక్ కేర్.